ఈరోజు జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూత ఆమె భర్త చంద్రబాబును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు తమ వద్ద గతంలో పనిచేసిన రాయుడు అనే డ్రైవర్ని అండ్ పిఏ ఇతన్ని కొద్ది రోజుల క్రితం అతను ఉద్యోగాన్ని మానేసినట్టు తెలుస్తుంది. మానేసిన తర్వాత అతను ప్రత్యర్థులతో చేతులు కలిపాడనే అనుమానంతో వీళ్ళు అతన్ని గోడంలో కొట్టి గాయపరిచి అక్కడ అతను మరణించిన తర్వాత దాన్ని ఏం చేయాలో తెలియక తమిళనాడు శ్రీకాళహస్తి బోర్డర్ కూల్ నదిలో అక్కడ పడేసేసి ఆర్ఎంఎస్ చెప్పి తమిళనాడు పోలీసులు చెప్పారు. అంటే ఆ సీసీ ఫుటేజ్ ఇవన్నీ తెప్పిస్తే అక్కడ ఒక బాడీ దొరికిందని చెప్పేసి అతని చేతి మీద జనసేన గుర్తు కోట వినూత సంబంధించిన పేరు ఉండటంతో ఈ మర్డర్ ఏదైతే అనుమానాస్పద మృతిగా ఉందో దాన్ని తమిళనాడు పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు దీంట్లో 5 మంది పాల్గొన్నారు అనేసి 5 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత ఆమె హస్బెండ్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బాగా కష్టపడుతున్నారు. అట్లాగే ఆమె గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయింది. ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా స్థితిమంతులు, వాళ్ళకి ఎటువంటి బాధరాబందీ లేదు. రాజకీయాల మీద ఆసక్తితో పవన్ కళ్యాణ్ పిలుపుతో వచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. వాళ్ళు చేసిన చిన్న ఒక మిస్టేక్ డ్రైవర్తో సాన్నిహిత్యంగా ఉండటం, అతన్ని పిఏగా ఉంచటం, కొన్ని అంతర్గత వ్యవహారాలు రాజకీయాలకు సంబంధించిన కానివ్వండి, ఆస్తులకు సంబంధించిన కానివ్వండి, ప్రాపర్టీస్కి సంబంధించిన కానివ్వండి, ఆ వ్యవహారాలని ఆ వ్యక్తితో జరపటం. దీంతో ఆ వ్యక్తి ఎప్పుడైతే వీళ్లకు ప్రత్యర్థులతో చేతులు కలిపి మన విషయాలు అతనికి వాళ్ళకి అవతలకి చెప్తున్నారనే అనుమానం వచ్చినప్పుడు అతన్ని స్మూత్ గా తొలగించుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అతను హత్య అయ్యే విధంగా సోషల్ మీడియాలోను వాట్సాప్ గ్రూపుల్లోనూ అతన్ని మేము ఉద్యోగం నుంచి తొలగించాము, అతనికి మాకు ఎటువంటి సంబంధము లేదు, అతను ప్రత్యర్థులతో చేతులు కలిపి మా రహస్యాలను మా విషయాలన్నింటినీ వాళ్ళకి చేరవేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎప్పుడైతే పెట్టారో దానికి అతను హత్య చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఏదో బెదిరించినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఒక వ్యక్తిని వీళ్ళు బెదిరించి హత్య చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవతల వ్యక్తులు రివర్స్ అవుతారు. రివర్స్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వాటి నుంచి కాపాడుకోవడానికి ఒక తప్పు నుంచి ఇంకో తప్పు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కోట వినూత కూడా అదే పరిస్థితి చేశారు. కాళహస్తిలోని గోడౌన్లోనే అతన్ని బాగా కొట్టారు, హింసించారు. చనిపోయిన తర్వాత కోట వినూత చంద్రబాబు కారులో ఆ బాడీని తీసుకెళ్లి కూల్ నది, అంటే ఇది తమిళనాడు చెన్నై అండ్ శ్రీకాళహస్తి మధ్యలో ఉంటుంది, తమిళనాడు బార్డర్ లో దాన్ని వేసేసి బాడీని వేసి వచ్చారు. ఎట్టకేలకు తమిళనాడు పోలీసులు వాటిని ఛేదించారు. ఇక్కడ మనకేంటంటే జనసేన పార్టీలో ఇట్లా మర్డర్ చేసే స్థాయి వ్యక్తులు లేరని ఇప్పటి వరకు చెప్పుకోవాలి. ఇక్కడ ఇది జనసేన పార్టీ ఫస్ట్ మర్డర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మర్డర్ జరిగిన సమయానికి ఆమె జనసేన పార్టీలో శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం జనసేన పార్టీ ఫస్ట్ మర్డర్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా దృష్టి పెట్టాల్సింది ఏమిటంటే కొంతమంది ఆల్రెడీ మహిళలను వేధించి వాళ్ళని లైంగికంగా వాడుకొనేసి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొనేసి కోట్ల రూపాయలు, ఆ విషయాలు కూడా మనము బయట చూసాం గత 3-4 నెలల్లో జరిగిన సంఘటనలు. వీటి మీద నియోజకవర్గ ఇన్ఛార్జి ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి పరిశీలించుకోవాలా. ఏదేమైనా కూడా ఈ ఇష్యూతో జనసేన పార్టీలో ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుంది, నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏమిటి అనేది కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం జనసేన పార్టీకి ఎంతైనా ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కోట వినూతకు సంబంధించిన ఫోటోలు, అలాగే వాళ్ళ అరెస్ట్కి సంబంధించిన విజువల్స్ కానివ్వండి, ఆమె హస్బెండ్ చంద్రబాబుకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఏ పొలిటీషియన్ కైనా ఏదైనా మీరు షేర్ చేసుకునేటప్పుడు డ్రైవర్లతో కానీ పిఏలతో కానీ
కొన్ని అంతర్గత విషయాలు కానివ్వండి, ఆర్థికపరమైన విషయాలు కానివ్వండి షేర్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో వాళ్ళు కొద్ది రోజులు వర్క్ చేస్తారు. ప్రత్యర్థులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల డ్రైవర్లని, రాజకీయ నాయకుల పిఏలని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ రాజకీయాలలో. మనము ఏ విషయాలు వాళ్ళతో చర్చించవచ్చు, ఏ విషయాలు ఏ పనులు వాళ్ళతో చేయించవచ్చు అనేది కూడా మీరు రాజకీయ నాయకులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీరు తర్వాత అతను ఉద్యోగం మానేసి పోయిన తర్వాత, లేదా మీకు అనుమానం కలిగి వాళ్ళు ఏదైనా వాళ్ళని జాబ్ తీసేసిన తర్వాత వాళ్ళు ఏదో చేస్తున్నారనో, వాళ్ళ మన విషయాలు ఏదో బయట పెడతారనో భయపడి భయభ్రాంతులకు గురయ్యేసి వాళ్ళని అడ్డు తొలగించుకోవాలనో, లేకపోతే ఇతరత్ర ఏదైనా చేసినా కూడా అప్పుడు మీ కెరియరే, పొలిటికల్ కెరియరే క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాము, వీళ్ళిద్దరు కోట వినూత చంద్రబాబు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవాళ్ళు, జనసేన పార్టీలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళే. సిన్సియర్ గా పాలిటిక్స్ లో చాలా సంవత్సరాలుగా వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు వాళ్ళ కెరియర్, పొలిటికల్ కెరియర్ క్లోజ్ అయిపోయింది. పబ్లిక్ లో కూడా వీళ్ళు ఒంటరైపోయినట్టుగా మనం భావించాలి. ఏదేమైనా కూడా పొలిటికల్ లీడర్స్, ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇక్కడ ఏం చేసినా కూడా తప్పించుకునే మార్గాలు లేవు, ఏ రోజుకైనా దొరికే పరిస్థితి ఉంది. కాబట్టి పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే ఏ పార్టీ అయినా కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీ పార్టీకి సంబంధించిన స్కామ్లు, సంబంధించిన అరెస్టులు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అందరూ దొరికిపోతున్నారు. ఇంకా తప్పించుకునే మార్గాలు లేవు. మ్యాక్సిమము ఈ మిస్టేక్స్ చేసి, ఆ మిస్టేక్స్ లో కొంతమందిని ఇన్వాల్వ్ చేసి, వాళ్ళు ఏదో చేస్తారని భయపడి, వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని ఏ ఆలోచన తెలియక ఈ విధంగా వాళ్ళను దాడి చేయడము, బెదిరించడానికి ప్రయత్నించడం ఏదో చేస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ కేసులు మోపబడి జైలు శిక్షలు పడినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. కాబట్టి ఏమైనా కూడా పొలిటికల్ లీడర్స్కి ఇవన్నీ కూడా పిఏలు, డ్రైవర్లు, ఈ వ్యవహారాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.